తమిళనాడు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక ఉత్కంఠభరితమైన పొలిటికల్ థ్రిల్లర్ నడుస్తోంది. వెండితెరపై మ్యాజిక్ చేసిన టీవీకే అధినేత విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో అధికారం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తమిళనాడు రాజకీయ ప్రస్తుత పరిణామాలపై ప్రత్యేక కథనం మీకోసం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 4 రోజులు గడిచినా చెన్నై కోటపై జెండా ఎగురవేసే నాయకుడు ఎవరో తేలలేదు. రికార్డు స్థాయి ప్రజాదరణ పొందినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ అందకపోవడంతో టీవీకే పార్టీ సందిగ్ధంలో పడింది. టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే 2 సార్లు రాజ్భవన్ మెట్లు ఎక్కినప్పటికీ ఫలితం లేకపోయింది. స్పష్టమైన మెజార్టీ లేనిదే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చేది లేదని గవర్నర్ కరాఖండిగా చెప్పారు. ముందుగా తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు సమర్పిస్తేనే ఆహ్వానిస్తామని గవర్నర్ స్పష్టం చేయడంతో విజయ్ వ్యూహాలకు బ్రేక్ పడింది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన పరిణామం అన్నాడీఎంకే డీఎంకే పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. విజయ్ను అధికారానికి దూరం చేయడానికి ఈ 2 పార్టీలు ఏకమవుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. అన్నాడీఎంకే వెంటనే బీజేపీతో పొత్తును తెంచుకోవాలి, తమ కూటమిలోని చిన్న పార్టీలకు మంత్రి పదవులు కేటాయించాలి అన్న డిమాండ్లతో డీఎంకే ఉండటంతో మరో ఆసక్తికర రాజకీయాలకు తమిళనాడు నిలచింది. అయితే ఈ పరిణామం కార్యరూపం దాల్చితే తమిళనాట కొత్త రాజకీయ శకం మొదలైనట్టే. ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పుడు ప్రతి ఒక్క సీటు విలువైందిగా మారింది. 2 సీట్లు గెలిచిన విడుదలై చిరుతైగల్ కట్చిని విజయ్ సంప్రదించగా వారు నిర్మొహమాటంగా తిరస్కరించారు. తాము కేవలం డీఎంకే కూటమికే మద్దతిస్తామని ప్రకటించడం విజయ్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. 4 సీట్లు ఉన్న లెఫ్ట్ పార్టీలను తన వైపు తిప్పుకోవాలని డీఎంకే ప్రయత్నిస్తున్నా వారు మాత్రం విజయ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. చెన్నై కోటపై జెండా ఎవరిది అన్న విషయంపై సందిగ్ధం నెలకొంది. విజయ్ తనకున్న క్రేజ్తో చిన్న పార్టీలను ఏకం చేసి గద్దెనెక్కుతారా, లేక దశాబ్దాల శత్రుత్వాన్ని పక్కనపెట్టి డీఎంకే అన్నాడీఎంకే కలిసి విజయ్కు చెక్ పెడతాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా రాబోయే 24 గంటలు తమిళనాడు భవిష్యత్తును తేల్చనున్నాయి.